హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో చుడీ ప్యాంట్ బోటిక్ స్టైల్ ఫినిషింగ్లో లాగా నీట్ ఫినిషింగ్తో పర్ఫెక్ట్గా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఆల్రెడీ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే కటింగ్ ఫుల్ వీడియో అనేది చూడొచ్చు. అండ్ ఇప్పుడు బాక్స్ పార్ట్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఒక లేయర్ పైన ఇంకొక లేయర్ పెట్టి ఈ 2 లేయర్స్కి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకొని బార్గా స్టిచ్ చేసుకోవాలి. ఇది ప్యాంట్కి కాలు బార్ పార్ట్ కాకుండా బాక్స్ పార్ట్ ఉన్నది కదా, ఆ పార్ట్ అనమాట. ఈ 2 పార్ట్స్ని కలిపి ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసిన తర్వాత చివర ఖర్చుల దగ్గర పీసులు రాకుండా ఉండడానికి కింద వైపున ఉన్న పార్ట్ పైన వైపున ఉన్న ఈ ఖర్చు పార్ట్లు రెండింటిని లోపల పక్కకి ఇన్సైడ్కి ఫోల్డ్ చేసుకొని బార్గా స్టిచ్ చేస్తున్నాను. ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఓవర్లాక్ మిషన్ ఉంటే కనుక ఓవర్లాక్ చేసేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా బార్గా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక వైపున అనమాట బాక్స్ పార్ట్కి 2 వైపులా ఓపెన్ ఉన్నది, ఒక వైపున స్టిచ్ చేసాం. ఇంకొక వైపున స్టిచ్ చేసుకోవడానికి చిన్న చేంజ్ అనేది చేసుకోవాలి. బొందు పెట్టడానికి ప్యాంట్ నీట్ ఫినిషింగ్ రావడానికి అనమాట ఈ చేంజెస్. ఫ్యాబ్రిక్ పైన ఎడ్జ్ దగ్గర నుంచి 1.5 కిందకి ఒక పాయింట్ పెట్టిన పాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇంకొక పాయింట్ పెట్టాలి, బొందు దూరడానికి అనమాట. ఈ గ్యాప్ ఈ విధంగా పెట్టి కింద చివరి దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసా, మధ్యలో ఆ 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇప్పుడు పైన దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం పెట్టుకున్న ఫస్ట్ పాయింట్ దగ్గరికి, అంటే ఇక్కడికి పెన్సిల్తో చూపిస్తున్న దగ్గరికి స్టిచ్చింగ్ ఆపి టైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. టైట్ స్టిచ్ వేసుకొని మిషన్ పాదాన్ని నీడిల్ని రెండింటిని పైకి తీసుకొని ఈ విధంగా ఆ 1/2 ఇంచ్ గ్యాప్ వరకు స్టిచ్చింగ్ చేయకుండా వదిలేసి కింద పెట్టుకున్న 1/2 ఇంచ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ స్టార్టింగ్లో కూడా టైట్ స్టిచ్ వేసుకోవాలి, కుట్టు ఊడిపోకుండా ఉండడానికి అనమాట. టైట్ స్టిచ్ వేసుకొని ఈ లైన్ మీద బారుగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో ఆ 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి అనమాట. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఆ మిడిల్లో వదిలేసిన 1/2 ఇంచ్ గ్యాప్ దగ్గర ఈ విధంగా హోల్ టైప్లో ఉండేది. ఈ హోల్ అనేది బొందు పెట్టుకోవడానికి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఉన్న ఖర్చుల్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి ఈ బాక్స్ పార్ట్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేస్తే మనం స్టిచ్ చేసిన 2 పార్ట్స్ కూడా పైన కింద వస్తాయి అనమాట. ఇందాక ఫస్ట్ మనం స్టిచ్ చేసి అండ్ ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న పార్ట్ పైన కింద వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు స్టిచ్ చేసింది మాత్రమే పైకి ఉండేలాగా ఇట్లా ఓపెన్ చేసుకున్నా, అంటే స్టిచ్చెస్ కింద లేయర్ పైన పడకుండా ఇట్లా ఓపెన్ చేసుకున్నాను అనమాట. కిందకి జరిపేసాను, ఫ్యాబ్రిక్ని జరిపేసి పైన ఉన్న ఫ్యాబ్రిక్ని ఏ పార్ట్ సైడ్ ఉన్న ఖర్చుని ఆ పార్ట్ సైడ్ పక్కకి ఈ విధంగా తిప్పుకొని ఖర్చుల్ని ఎటువైపు ఉన్న ఖర్చు అటువైపునే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. అంటే ఆ బాక్స్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ చివరి దాకా స్టిచ్ చేసి చివరిలో నీడిల్ కిందకి ఉంచి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకొని క్లాత్ని ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకొని ఇటువైపునున్న ఖర్చును కూడా 1/2కి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ దాకా ఈ ఖర్చు కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసి మళ్ళీ ఈ విధంగా క్లాత్ని తిప్పుకోవాలి. ఈ విధంగా క్లాత్ని రొటేట్ చేసేటప్పుడు నీడిల్ కిందకి ఉంచి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి క్లాత్ని స్లోగా రివర్స్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ స్టిచెస్కి ఎడ్జ్లో మాత్రమే స్టిచ్ చేయండి. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. అండ్ అలాగే మనం పెట్టుకున్న 1/2 ఇంచ్ దగ్గర కూడా హోల్ షేప్లో ఉండిందనమాట గ్యాప్. అండ్ ఇప్పుడు ఫ్యాబ్రిక్ పైన దగ్గర నుంచి ఒక చిన్న ఫోల్డ్ వేసుకొని ఇక్కడ బొందు పెట్టడానికి ఫోల్డ్ చేస్తున్నాం. ఈ విధంగా ఫోల్డ్ చేసేటప్పుడు కరెక్ట్గా హోల్ కిందకి మార్క్ పెట్టుకోండి. పైనేమో క్లాత్ ఎడ్జ్లో చిన్న మడత వేసుకొని కింద కరెక్ట్గా హోల్కి కింద చిన్న పాయింట్ పెట్టాం కదా, కరెక్ట్గా హోల్ కింద వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర ఫ్రంట్ సైడ్ పార్ట్ హోల్ ఉండే సైడ్ దగ్గర నుంచి ఫస్ట్ టైట్ స్టిచ్ వేసి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఇట్లా చిన్న ఫోల్డ్ కరెక్ట్గా మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే ఫోల్డ్ పెట్టామో మిగతా క్లాత్ కూడా కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుడితే అదే ఫోల్డ్ పడిపోతుంది అనమాట. సేమ్ నేను చూపించిన విధంగానే కటింగ్ చేసుకొని నేను చూపించిన మార్కింగ్ ప్రకారమే స్టిచ్చింగ్ చేస్తే మీకు కూడా ఈ దారం బొందు పెట్టుకోవడానికి ఫోల్డ్ చేసుకుంటున్న క్లాత్ 1 ఇంచ్ ఫోల్డ్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఫస్ట్ ఏమో చిన్న ఫోల్డ్, తర్వాత ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఫోల్డ్ ఉండేలాగా పెడతాం. ఈ గ్యాప్ అనేది మధ్యలో బొందు పెట్టుకోవడానికి అనమాట. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూరు సర్కిల్ మొత్తం సమానంగా ఈక్వల్గా ఉండేలాగా. యాక్చువల్గా ఈ బాక్స్ పార్ట్ అనేది మనం 2 వైపులా ఓపెన్ ఉన్నది స్టిచ్ చేసేసిన తర్వాత చుట్టూరు సర్కిల్ షేప్లో అయిపోతుంది అనమాట ఈ బాక్స్ పార్ట్ మొత్తం కూడా.
సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్ షేప్ మొత్తం కూడా, అంటే స్టిచ్చింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి వరకు ఈ విధంగా మొత్తం చుట్టూరు ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసా. హోల్ పార్ట్ అనేది మనకి చూడటానికి ఫ్యాబ్రిక్కి మంచి వైపు పైకి వస్తుంది. సో ఈ విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసిన దాన్ని కరెక్ట్గా స్టిచ్చెస్ రెండు మిడిల్కి వచ్చేలాగా పెట్టుకొని కరెక్ట్గా ఈ మిడిల్లో పట్టుకునే ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఫ్యాబ్రిక్ 4 లేయర్స్ మీద ఉంటుంది. అండ్ నేనున్న సైడు అంటే ఇటువైపున ఫ్యాబ్రిక్కి హోల్ ఉన్న సైడ్ స్టిచ్చెస్ వేసిన సైడు, దీనికి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫ్యాబ్రిక్ పైన ఎడ్జ్ దగ్గర నుంచి మనకి బాక్స్ పార్ట్ ఎంత లెంత్ అయితే ఉండాలో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఖర్చుల కోసం బాక్స్ పార్ట్ లెంత్ని మార్క్ చేస్తున్నాను అనమాట. మనం ఈ విధంగా ఫస్ట్ ఎక్స్ట్రాస్ తీసుకొని పైన ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పర్ఫెక్ట్ లెంత్ పెడితే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకైనా ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాక కింద ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేశాను. ఇది స్టిచ్ చేసిన సైడ్. ఇక్కడ 2 లేయర్స్ ఓపెన్ అండ్ అలాగే ఫోల్డింగ్ 2 లేయర్లు మడత మీద ఉన్న సైడ్ ఈ 2 లేయర్స్కి చిన్న కట్ లాగా పెట్టుకోవాలి. కరెక్ట్గా సైడ్స్ తెలియడం కోసం ఆ చిన్న కట్ పెట్టాను. ఇప్పుడు ఈ కాలువారు పార్ట్కి పైన ఈ ముక్క ఎలా జాయిన్ చేయాలో ఆల్రెడీ కటింగ్ వీడియోలో నేను చూపించాను కదా. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ సేఫ్టీ పిన్స్ తీసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ముక్క తగ్గితే చుడీ ప్యాంట్కి ఇక్కడ క్లాత్ తగ్గుతుంది పైన వైపున. ఆ క్లాత్ ఎలా అటాచ్ చేయాలి అనేది కటింగ్ చేసేటప్పుడే చూపించాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ప్యాంట్కి ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న వైపు 4 లేయర్స్ ఫోల్డింగ్ ఉన్న వైపు చివర్లో ఒక చిన్న కట్ పెట్టాను, కరెక్ట్గా మిడిల్స్ తెలియడం కోసం అనమాట. ఇప్పుడు కింద అనమాట కాలు బార్ ఉన్న దగ్గర సాంతం కింద చుడీ వచ్చే దగ్గర 2 లేయర్స్ ఫోల్డింగ్ ఉండేది కదా, ఒక లేయర్ని బయటికి తీసేసా. ఇంకొక లేయర్కి ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న చుడీ ఉన్న దగ్గర సాంతం కాలుకి చివర అంచుని డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ కూడా చుడీ ప్యాంట్కి సైడ్ మనం ఉక్సు కాజా పెట్టుకోవాలి కదా. సో దానికోసం చివర ఎడ్జ్ దగ్గర నుంచి ఒక 6.5 7 ఇంచెస్ వరకు ఒక మార్క్ పెట్టుకోండి. 6 to 7 8 ఇంచెస్ ఎంతైనా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. చివరిలో ఉక్సు కాజా వేసినప్పుడు చివర ఎడ్జెస్ నీట్గా కనిపించడం కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం అనమాట. చుడీ ప్యాంట్కి కాలు పట్టడం కోసం కింద వైపున చుడీ కూడా నీట్గా పడడం కోసం ఈ విధంగా కింద చివర్లో కొంచెం ఓపెన్ పెడతాం. అలా ఓపెన్ పెట్టినప్పుడు ఈ సైడ్స్ పీసులు రాకుండా ఉండడం కోసం మాత్రమే ఫోల్డ్ చేస్తాం. ఇంకొక వైపున కూడా సేమ్ అదే విధంగా డబుల్ ఫోల్డ్ వేసి స్టిచ్చింగ్కి కంఫర్టబుల్గా ఫ్యాబ్రిక్ని తిప్పి స్టిచ్ చేస్తున్నాను. సో ఇది కొలతలు చూడాల్సిన అవసరమే లేదు. సైడ్ ఫోల్డింగ్ అనేది ఇంచుమించు సుమారుగా వేసేయచ్చు అనమాట, 6 to 7 ఇంచెస్ అట్లా అని రెండు వైపులా కూడా. ఈ విధంగా కింద చుడి ఉన్న దగ్గర ఈ బారు స్టిచ్ చేస్తాను. స్టిచ్ చేసిన తర్వాత ప్యాంట్ని మంచి వైపుకి తిప్పుకున్నాను. మంచి వైపుకి తిప్పుకొని ప్యాంట్ని పై వరకు ఈ విధంగా లాగాలి. పై వరకు తీస్తే ప్యాంట్ని ఫోల్డింగ్ ఉన్న ప్యాంట్ని ఓపెన్ చేస్తే మనకి ప్యాంట్ పైన వైపున టీ షేప్లో కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా టీ షేప్లో కనిపించిన దానికి ఇది మిడిల్ కట్, మనం పెట్టుకున్న కట్. ఇప్పుడు ఈ విధంగా ఉన్న ఈ కాలుబారు పార్ట్కి ఫ్యాబ్రిక్కి మంచి వైపున సేమ్ ఇదే విధంగా ఉన్న ఇంకొక కాలు పార్ట్, ఇది కూడా ఫ్యాబ్రిక్కి మంచి వైపు. ఈ రెండు ఒకే సైడ్కి ఫ్యాబ్రిక్స్ రెండు మంచి వైపుకి ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకొని ఇక్కడ ఈ సైడ్ కిస్తా పార్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలన్నమాట. కిస్తా పార్ట్ అంటే ఏది ఎక్కడ అనేది చూపించే కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ వేసిన తర్వాత కూడా ఒకసారి ఫ్లోర్ పైన పెట్టి చూపిస్తాను ఎక్కడ స్టిచ్ చేశాను ఏంటి అనేది. అండ్ ఈ విధంగా కిస్తా పార్ట్ దగ్గర కూడా స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ అనేది ఒకటి కాదు, డబల్ స్టిచ్ వేసుకోండి. చాలామందికి వర్క్ చేసే వాళ్ళకైనా, స్కూల్కి వెళ్ళే వాళ్ళకైనా, పిల్లలకైనా, ఎవరికైనా సరే, వర్కింగ్ ఉమెన్స్కైనా సరే కిస్తా పార్ట్ దగ్గర మనం స్టిచ్ చేసిన ప్యాంట్స్కి ఎక్కువ శాతం పిగిలిపోతూ ఉండింది. అలా పిగిలకుండా ఉండాలి అంటే డబల్ స్టిచ్ వేయండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా. సో ఇంకొక వైపును కూడా ఈ విధంగా ఇవి రెండు సైడ్ బై సైడ్ ఉంటాయి. ఫ్యాబ్రిక్ని మనం ఓపెన్ చేసినప్పుడు ఈ కిస్తా పార్ట్లు రెండు కూడా సైడ్ బై సైడ్ ఉంటాయి. ఇది కిస్తా పార్ట్ అండ్ ఇటు సైడ్ ఈ టీ షేప్లో ఉన్నది సైడ్లు రెండు కూడా కిస్తా పార్ట్. ఫోల్డింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా టీ షేప్లో కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా కింద కాలుబారు సైడ్ కిస్తా పార్ట్లు స్టిచ్ చేశాక మిడిల్లో మనం పెట్టుకున్న చిన్న చిన్న కట్స్ దగ్గర ఫ్యాబ్రిక్ని పట్టుకొని ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ప్యాంటు సైడ్ బై సైడ్ వచ్చినట్టు, అంటే రెండు కాళ్ళు డివైడ్ చేసినట్టు విడిపోయినట్టు అవుతాయి అనమాట. కాలు పార్ట్లు సపరేట్ అవుతాయి. సో ఈ విధంగా సపరేట్ చేసాక కింద చుడి ఉన్న దగ్గర, కింద కాలు దగ్గర నుంచి, కాళ్ళు బార్ దగ్గర నుంచి 4 ఇంచెస్ పైకి, కింద ఫ్యాబ్రిక్ ఎడ్జ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ పైకి ఒక పాయింట్ పెట్టా. ఆ 4 ఇంచెస్ ప్యాంట్కి ఉక్సు కాజా పెట్టుకునే పార్ట్ అనమాట.
4 ఇంచెస్ దగ్గర నుంచి పాయింట్ పెట్టి ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పైన వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ ఎడ్జ్ దగ్గర నుంచి లోపలికి ఒక 1 ఇంచ్ లోపలికి స్టిచ్ అనేది వేసుకోండి, అప్పుడు ప్యాంట్ కరెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు కిస్తా పార్ట్లు 2 ఫ్యాబ్రిక్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఓపెన్ చేస్తే కిస్తా పార్ట్లు 2 మిడిల్కి వస్తాయి. ఆ కిస్తా పార్ట్ ఉన్న దగ్గర ఈ విధంగా ఒక సైడ్ కాల్ పార్ట్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ కాల్ పార్ట్ మీదకి ఈ విధంగా స్టిచ్ వస్తుంది. ఇప్పుడు వేసే స్టిచ్ని కూడా డబల్ స్టిచ్ వేసుకోండి. ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత సేమ్ ఇదే స్టిచ్ పైన డబల్ స్టిచ్ వేసుకోండి, అప్పుడే మీకు ప్యాంట్ అనేది స్ట్రాంగ్గా ఉండేది, పిగిలిపోకుండా ఉండేది. సో ఈ విధంగా స్టిచ్ చేశాక ఒక సైడ్ కాలికి ఆల్రెడీ 4 ఇంచెస్ దగ్గర కింద ఫ్యాబ్రిక్ ఎడ్జ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టాం కదా. సో ఒక సైడ్ కాల్ పార్ట్ని బేస్ చేసుకొని ఇంకొక సైడ్ కాల్ పార్ట్ కూడా ఈ విధంగా కరెక్ట్గా 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని 2 ఈక్వల్గా ఉండేలాగా ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పైన మిడిల్ మనం స్టిచ్ చేసిన కిస్తా పార్ట్లేమో మిడిల్లో ఉంటాయి, మనం పెట్టుకున్న చిన్న చిన్న కట్లేమో సైడ్కి ఉంటాయి అన్నమాట. ప్యాంట్ చివర్లకి ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా కిస్తా పార్ట్లు ఆ మిడిల్ పాయింట్లు సైడ్ పెట్టుకున్న చిన్న కట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఈ విధంగా పైన ఉన్న బాక్స్ పార్ట్ని అటాచ్ చేసేటప్పుడు కుచ్చులు పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. ఇప్పుడు బాక్స్ పార్ట్కి పైన ఇది బొందున్న వైపు ఫోల్డింగ్ చేసి బొందు కోసం పెట్టుకున్న వైపుని ఈ విధంగా కింద వైపుకు తిప్పుకోవాలి. ఇది బొందు వేసే పార్ట్, ఇది కింద వైపుకు ఉండేలాగా పెట్టి పైన బాక్స్ పార్ట్ ఏమో ఫ్యాబ్రిక్ మంచి వైపుకే ఉంది. ఇది కూడా కింద కాలుబార్ పార్ట్ని ఈ విధంగా ఓపెన్ చేశారు. 2 లేయర్స్ ఉంటాయి కదా, ఈ 2 లేయర్స్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఆ ఓపెన్ చేసిన మిడిల్లో పైన బాక్స్ పార్ట్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కిస్తా పార్ట్, ఇది కిస్తా పార్ట్ కదా, ఈ కిస్తా పార్ట్కి మిడిల్ స్టిచ్ ఉన్న దగ్గర అండ్ బాక్స్ పార్ట్కి మిడిల్ స్టిచ్ ఉన్న దగ్గర కరెక్ట్గా ఈ 2 పార్ట్స్కి మిడిల్ ఈక్వల్గా సమానంగా ఉండేలాగా పెట్టుకొని స్టిచ్చింగ్కి పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ 2 లేయర్స్ మిడిల్కి పెట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కింద ఇంకో 2 లేయర్స్ ఉంటాయి, ఆ 2 లేయర్స్ కుట్లోకి రాకుండా సైడ్కి పెట్టేసుకొని ఓన్లీ ఇప్పుడు మనం పట్టుకున్న ఈ 2 లేయర్స్ పైన స్టిచ్ చేసుకోవడానికి ఫస్ట్ మిడిల్ జాయింట్ ఉన్న దగ్గర అంటే 2 పార్ట్స్కి మిడిల్ పాయింట్స్ ఈక్వల్గా ఉండేలాగా పెట్టి ఈ 2 పార్ట్స్ని ఒకదానిపైన ఒకటి ఉండేలాగా పెట్టుకొని అక్కడక్కడ కొంచెం దూరం ఏమో నార్మల్ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. అండ్ స్టిచ్ చేసేటప్పుడు మనకి సైడ్ కట్స్ ఉన్నాయి కదా, పైన బాక్స్ పార్ట్కి అండ్ అలాగే కింద కాల్ బార్ పార్ట్కి చిన్న చిన్న కట్ లాగా పెట్టుకున్నాం కదా, ఆ కట్లు 2 అంటే సైడ్స్ ఆ కట్ పాయింట్స్ 2 ఈక్వల్గా ఉండేలాగా పెడితే మిడిల్లో ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉండింది. కాల్ బార్ పార్ట్కి ఈ మిడిల్లో ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ని కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. సో కుచ్చులు ఏ డైరెక్షన్లో పెడుతున్నానో చూడండి, నేనున్న వైపుకి కుచ్చులు పెడుతున్నాను ప్రజెంట్. సో ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో కాల్ బార్ పార్ట్కి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కుచ్చుపెట్టుకున్నాక సైడ్ కట్ పాయింట్లు 2 ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. సైడ్ కట్ పాయింట్లు 2 ఈక్వల్గానే వచ్చాయి. ఇప్పుడు ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ వైపుకి తిప్పుకొని బ్యాక్ సైడ్ వైపుని కూడా కరెక్ట్గా ఈ మిడిల్ స్టిచ్ వచ్చింది. అండ్ అలాగే కిస్తా పార్ట్ ఏదైతే ఉందో అంటే కింద కాలుబార్ పార్ట్కి కిస్తా జాయింట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ 2 లేయర్స్ ఈక్వల్గా ఉండేలాగా పెడితే మిడిల్లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వచ్చిందాన్ని కుచ్చులు పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఒకవైపున అంటే స్టిచ్చెస్ స్టార్ట్ చేసినప్పుడు నేనున్న వైపుకే కుచ్చు పెట్టుకున్నాను, అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ కూడా నేనున్న వైపుకే కుచ్చు పెట్టుకుంటున్నాను. అండ్ ఈ మిడిల్ పార్ట్ దాకా అంటే బ్యాక్ సైడ్ కూడా ఈ మిడిల్ పాయింట్స్ ఎక్కడ దాకా అయితే ఉన్నాయో అక్కడ వరకు నేనున్న వైపుకి కుచ్చు పెట్టుకొని స్టిచ్ చేశాను. ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ దాటిన దగ్గర నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో కుచ్చు పెట్టాలి. ముందు మనం మన వైపు కుచ్చు పెడితే ఇప్పుడు వేసే స్టిచ్చెస్ని అంటే ఇప్పుడు పెట్టే కుచ్చుల్ని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేయాలి. అందరికీ అర్థమవుతుంది కదా. కిస్తా పార్ట్ కింద కాలుబారు పార్ట్కి కిస్తా పార్ట్ అండ్ అలాగే పైన బాక్స్ పార్ట్కి స్టిచ్ చేసిన దగ్గర మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ స్టిచ్ చేసిన పార్ట్ ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకోవాలి. అండ్ అలాగే పైన బాక్స్ పార్ట్కి అండ్ అలాగే కింద కాలుబారు పార్ట్కి ఈ రెండింటికి కట్స్ పెట్టుకున్నాను చూసారా, ఆ కట్స్ పార్ట్లు 2 సమానంగా వచ్చేలాగా పెట్టుకుంటూ క్లాత్ని ఈ విధంగా రివర్స్ రొటేట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచెస్ అనేది చేసుకోవాలన్నమాట. అందరికీ అర్థమవుతుంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. సో కుచ్చులు అనేది 2 కుచ్చులు కానీ 3 కుచ్చులు కానీ వస్తాయి అంతే అండి, అంతకు మించి ఎక్కువ అయితే రావు. సో ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ మనం ఎక్కడైతే స్టిచ్ స్టార్ట్ చేసామో
అక్కడ దాకా ఈ విధంగా స్టిచ్ చేసుకొని టైట్ స్టిచ్ వేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ ఇదే స్టిచ్ పైన చుట్టూరు టైట్ స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేస్తున్నాను. ఫస్ట్ మీకు చూపిస్తూ ఒక స్టిచ్ వేస్తున్నాను, తర్వాత మళ్ళీ నేను ఇంకొక స్టిచ్ వేస్తున్నాను, ఎందుకంటే ప్యాంట్ స్ట్రాంగ్గా ఉండడానికి. ఈ విధంగా స్టిచ్ చేశాక మనం లోపల పెట్టిన ఆ బాక్స్ పార్ట్ని ఇట్లా ఓపెన్ చేయాలి. బయట పక్కకి తీసి ప్యాంట్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేస్తే అవుట్లుక్ ఈ విధంగా ఉండిద్ది. మీకు అందరికీ అర్థమవుతుంది కదండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు బొందు పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. బొందులకి తీసుకున్న క్లాత్ని ఈ విధంగా రెండవ చివర్ల నుంచి సగానికి ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక సగానికి ఫోల్డ్ చేసి ఎక్కడైతే ఫోల్డ్ చేసామో ఫోల్డింగ్కి ఎడ్జ్లో స్టిచ్ అనేది వచ్చేలా కుట్టుకోవాలి. మామూలుగా కొంచెం వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్కి పెట్టుకుంటాము. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిగిలిన క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. సో బొందులు అనేది ఈ రోజుల్లో చాలామంది రెడీమేడ్ బొందులు వాడుతున్నారు. బట్ డ్రెస్కి మ్యాచింగ్ ఉండాలి, నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా ఉండాలి అంటే కనుక క్లాత్ బొందులు స్టిచ్ చేయండి. అండ్ కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్యాంట్లు కుట్టడం వస్తే స్టిచ్చెస్, ప్యాంట్లు కానీ అడుగు లంగాలు కానీ కుట్టడం వస్తే స్టిచ్చెస్ నీట్గా వేయడం వస్తుంది అనమాట. వంకర టింకర్లు అవి మొత్తం పోయి స్టిచ్చెస్ నీట్గా వస్తుంది. సో మీకు ఎలా అయితే చూపించానో అదే విధంగా బొందు మొత్తం స్టిచ్ చేసుకున్నా. ఇప్పుడు ప్యాంట్కి ఈ బొందుని ఎక్కించడానికి ఒక పిన్నీస్ తీసుకొని బొందు చివర ఆ పిన్నీస్ని పెట్టుకొని ఈ పిన్నీస్ని ఇప్పుడు మనం ప్యాంట్కి హోల్ పెట్టాం కదా, పైన చిన్న హోల్ లాగా వచ్చేలాగా పెట్టుకున్నాం కదా, ఆ హోల్లో ఈ విధంగా ఈ బొందుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కించుకోవాలి. చుట్టూరు సర్కిల్ మొత్తం ప్యాంట్ చుట్టూరు ఇదే విధంగా నేను బొందు మొత్తాన్ని ఎక్కించేసాను. బొందు మొత్తం ఎక్కించిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే బొందు ఎక్కించామో ఆ బొందు సమానంగా ఇట్లాగా ఈక్వల్గా వచ్చేలాగా ప్యాంట్కి మొత్తానికి సరి చేసుకొని మీకు కావాల్సినంత బొందు ఉంచుకొని ఎక్స్ట్రా బొందుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి మనం బొందు ఎక్కించిన సైడ్ అంటే హోల్ ఉన్న సైడ్ కాకుండా వెనక వైపున అనమాట, వెనక వైపున స్టిచ్ ఉన్నది కదా, ఆ స్టిచ్ ఉన్న దగ్గర టైట్ స్టిచ్ ఒకటి వేయాలి. అప్పుడు బొందు బయటికి రాకుండా జారిపోకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే. సో ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఫినిషింగ్ అయిందండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కనుక షేర్ చేయండి. వీడియో అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.